బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ అవుతుండగా విమానం టైర్ పేలిపోయింది. భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో విమానంలో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. 4 సిబ్బంది దాంట్లో ప్రయాణిస్తూ ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదమే తప్పింది. మొత్తం 41 మందిని సురక్షితంగా బయటికి తీయడం జరిగింది. బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి వేరే లొకేషన్కి పంపించడం జరిగింది. ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదని చెప్పి అధికారులు చెప్పుకొచ్చారు. ప్రమాదానికి గురైన ఢిల్లీ బిలాస్పూర్ ఫ్లైట్ 9I613కి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అది చూడొచ్చు. ఆ టైర్స్ చాలా స్ట్రెంత్గా ఉంటూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే విమానానికి సంబంధించి ఆ టైర్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయనే అంశానికి సంబంధించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఈ స్టోరీకి సంబంధించి మాట్లాడుకుంటే, ఇది ఎయిర్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి బిలాస్పూర్ వెళ్తున్న సందర్భంలో 41 మందితో వెళ్తున్న ఈ విమానం ఒక్కసారిగా ఆ విమానం టైర్ పేలిపోయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫ్లైట్ 9I613 37 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. దాంతోపాటు 4 విమాన సిబ్బంది కూడా దాంట్లో ఉన్నారు. దాదాపు 11 గంటల ప్రాంతం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్లైట్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ టైర్ అది పంక్చర్ అయింది ల్యాండింగ్ అవుతున్న సందర్భంలో. అయితే ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఆ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమాన ప్రమాదం నుంచి ప్రయాణికుడిని బయటపడేశారని చెప్పుకోవాలి. అయితే ఇది ఎలా జరిగిందనేది ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ తర్వాత బయటపడే అవకాశం ఉంటుంది. మొత్తం ప్యాసింజర్స్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఉన్న క్రూ మెంబర్స్ అందరూ సేఫ్గా బయటపడ్డారు. దాంతోపాటు ఈ ఫ్లైట్ బిలాస్పూర్ నుంచి తిరిగి వెళ్ళాల్సిన ఫ్లైట్ కూడా ఇది క్యాన్సిల్ అయింది. ఆబ్వియస్లీ దీంట్లో తిరిగి ప్రయాణం అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంటూ ఉంటుంది. అయితే ఈ టైర్ బర్స్ట్ అనేది కామన్ అంటున్నారు కొంతమంది. రోడ్డు మీద 2 వీలర్స్ కావచ్చు, ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, ట్రక్లు కావచ్చు, ఇది జరుగుతున్నట్టుగా ఇది కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పి కొంతమంది చమత్కరించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ వీ హ్యావ్ టు టాక్ ఇట్ ఇన్ అ సీరియస్ వే. ఎందుకంటే ఇక్కడ విమానానికి సంబంధించి విమాన టైర్లు చాలా స్ట్రాంగ్గా ఉంటుంటాయి. ఎలా అంటే ఒక్క చిన్న ప్రమాదం జరిగినా కూడా అది మొత్తం ఆ విమానం మీద ఇంపాక్ట్ ఉంటుంది. చాలా బరువుగా ఉంటూ ఉంటాయి. అంటే ఎంత బరువుగా ఉంటాయంటే విమాన టైర్లు అత్యంత భారీ బరువును కూడా మోయగల సామర్థ్యం వీటికి ఉంటుంది. ల్యాండింగ్ సమయంలో విమానం రన్వేను తాకే వేగం సాధారణంగా 200 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో ఉండొచ్చు. టైర్ నేలను తాకిన వెంటనే అది సెకండ్స్లో భారీ వేడిని ఘర్షణను తట్టుకోవాలి. అండ్ కమర్షియల్స్ ఫ్లైట్స్లో అయితే ఒక్కో టైర్ 30 నుంచి 40 టన్నులకు పైగా లోడ్ మోయగల సామర్థ్యం ఉంటుంది. అంటే దీంట్లో గాలి గురించి ఎలా అని మాట్లాడుకుంటాం కదా. విమాన టైర్లో సాధారణంగా అయితే నైట్రోజన్ నింపుతారు. ఎందుకంటే నైట్రోజన్ తేమను చాలా తక్కువగా కలిగి ఉంటుంది. అండ్ హెవీ టెంపరేచర్స్లో కూడా ఆ ప్రెషర్, అంటే అధిక ఉష్ణోగ్రతల్లో ఆ ప్రెషర్ చేంజెస్ని కూడా కంట్రోల్ చేసుకోగలదు. అంటే కంట్రోల్ని తట్టుకొని నిలబడగలదు. మరి ముఖ్యంగా అగ్ని ప్రమాదం సందర్భంలో ఆక్సిజన్ లేని గ్యాస్ ఉపయోగించడం ఒక అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే విమానం ఆకాశం నుంచి వచ్చి రన్వేను తాకే టైంలో టైర్ మొదటగా స్థిరంగా ఉంటుంది. కానీ విమానం ముందుకు సుమారు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంటుంది. కాబట్టి అది టచ్ అయిన సందర్భంలో చాలా వేగంగా స్పిన్ అవుతుంది. దీంతో రబ్బర్, రన్వే ఘర్షణ, వేడి, పొగ. అందుకే ల్యాండింగ్ సమయంలో ఒక తెల్లటి పొగ కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా టైర్ పేలిపోవడం కాదు ఇది. మరి టైర్ పేలితే పరిస్థితి ఏంటంటే విమాన టైర్లు చాలా లేయర్స్లో ఉంటాయి. వాటిని సాధారణంగా మల్టీప్లై టైర్స్ అంటూ ఉంటారు. అంటే ఒక టైర్లో రబ్బర్ ట్రెడ్ ఉంటుంది, లేకపోతే రబ్బర్ ట్రెడ్తో పాటు స్టీల్ లేదా నైలాన్ రీఎన్ఫోర్స్మెంట్ గురించి మాట్లాడుకుంటారు. మల్టిపుల్ స్ట్రక్చరల్ లేయర్స్ ఉంటాయి. ఇన్నర్ లైనర్ ఒకటి ఉంటుంది. ఇలా చాలా పొరలు ఉంటాయి. అయితే టైర్ డ్యామేజ్, ఎక్సెసివ్ వేర్ కావచ్చు, ఓవర్ హీటింగ్ లేదా డెబ్రిస్ కారణంగా బర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే విమానాలు ల్యాండ్ అయిన తర్వాత టైర్లను ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా బోయింగ్ 747 లాంటి పెద్ద విమానాల్లో మొత్తం 18 వీల్స్ ఉంటాయి. అందులో నోజ్ ల్యాండింగ్ గేర్, మెయిన్ ల్యాండింగ్ గేర్ కలిసి భారీ బరువును మోస్తాయి. ఒక సందర్భంలో ఎయిర్బస్ A380 లాంటి వాటిలో అయితే మొత్తం 22 వీల్స్ ఉంటాయి. సో ఇటువంటి సందర్భాల్లో వీటి గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఆ టాప్ లేయర్ మొత్తం ఊడిపోయింది, పీకి పక్కన పడేసారా అన్నట్టుగా
అంటే ఘర్షణకి అంత రాపిడికి అది ధ్వంసం అవడమే కాదు, ఆ గేర్ పార్ట్ కూడా కాస్త డ్యామేజ్ అయింది. అదృష్టవశాత్తు అంటే అక్కడ పైలట్ చాకచక్యంగా వ్యవహరించారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రాణాపాయం ఏం జరగలేదు. అక్కడ అసలు ప్రాణాపాయం జరగకుండా దాన్ని కాపాడగలిగారు. కొంచెం కనుక తేడా కొట్టుంటే మొత్తం విమానమే పేలిపోదునేమో, ఎందుకంటే ఫ్యూల్ కూడా అక్కడే ఉంటుంది. 300 టన్నుల విమానం, గంటకు 250 కిలోమీటర్ల వేగం, నేలను తాకేది కొన్ని టైర్లే. ఆ టైర్లు ఎలా పేలకుండా ఉంటాయనేది మాట్లాడుకోవాల్సిన సందర్భం. దీని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, బట్ ముందు అయితే ఇక్కడ విమానం టైర్ గురించి మాట్లాడుకునేది కేవలం రబ్బర్తో తయారైన టైర్ కాదు. ఇందులో రబ్బర్తో పాటు స్టీల్ ఉంటుంది, నైలాన్ లాంటి లేయర్స్ ఉంటాయి. టైర్ను బలంగా చేయడానికి అనేక లేయర్స్ ఒకదానిపై ఒకటి చివర్లో హీట్ అండ్ ప్రెషర్తో క్యూరింగ్ కూడా చేస్తారు. అందుకే విమానం ల్యాండ్ అయ్యే సమయంలో వచ్చే భారీ షాక్ని టైర్ తట్టుకోగలదు. దీంట్లో ట్రెడ్ ఉంటుంది, దాంతోపాటు ప్రొటెక్టర్ ప్లే ఉంటుంది, అన్డిటర్డ్, దాంతోపాటు బెల్ట్ ప్లైస్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి దానికి సంబంధించి. విమానం మోడల్ని బట్టి కూడా ధర విపరీతంగా మారిపోతూ ఉంటుంది. చిన్న కమర్షియల్ విమానాల టైర్లు అయితే కొన్ని $100 నుంచి కొన్ని $1000 ఉంటాయి. అండ్ పెద్ద వైడ్ బాడీ విమాన టైర్లు అయితే $1000 స్థాయిలో ఉంటాయి. అండ్ ప్రత్యేకమైన భారీ విమానాల టైర్లు ఇంకా కాస్ట్లీ ఉంటాయి. అయితే ఒక్క టైర్ ఎన్ని ల్యాండింగ్స్ చేస్తుంది అనేది కదా ఇక్కడ క్వశ్చన్ మార్క్. అయితే దీనికి ఫిక్స్ నెంబర్స్ ఉండవటండి. టైర్ సిచ్యువేషన్, విమానం బరువు, రన్వే సర్ఫేస్, బ్రేకింగ్, దాంతోపాటు టెంపరేచర్, ల్యాండింగ్ కండిషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విమానం టైర్ను ఇంత రోజులకు మార్చాలి అని మాత్రమే ఏవి నిర్ణయించి ఉండవంట. ప్రతి ల్యాండింగ్ సైకిల్ తర్వాత వేర్, కట్స్, ప్రెషర్, ట్రేడ్ కండిషన్స్ ఇవన్నీ వాళ్ళు నిశ్చితంగా పరిశీలించడం జరుగుతుంది. కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ టైర్స్ను రీట్రేడ్ కూడా చేస్తూ ఉంటారు. అంటే పూర్తిగా కొత్త టైర్ కొనకుండా వార్న్అవుట్ ట్రేడ్ని తొలగించి కొత్త ట్రేడ్ వేయచ్చట. అండ్ విమానం గాల్లో ఉండగా టైర్ పంక్చర్ అయితే పరిస్థితి ఏంటి? ఇది చాలా రేస్ ఆఫ్ రేట్ కండిషన్స్ అని మాట్లాడుకుంటుంటారు. ఇది సినిమాలో చూపించినంత ఈజీగా ఉంటుందని చెప్పి. అయితే విమానంలో మల్టీ ల్యాండింగ్ గేర్ వీల్స్ ఉంటాయి. ఒక టైర్లో సమస్య వచ్చినా మిగతా వీల్స్ లోడ్ని కొంతవరకు మోయగలవు. అదనంగా కాక్పిట్లో ల్యాండింగ్ గేర్ లేదా టైర్ రిలేటెడ్ ఇండికేషన్స్ ఉంటాయి. అంటే పైలట్ పరిస్థితి బట్టి ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, అక్కడి నుంచి ఎమర్జెన్సీ ప్రొసీజర్, ఫ్యూయల్ బర్న్, ఒకవేళ ల్యాండింగ్ గేర్ ఇష్యూ వచ్చిందనుకుందాం, దిగే సందర్భంలో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎందుకంటే కింద ఆ విమానానికి సంబంధించి బాటమ్ పార్ట్లో ఫ్యూయల్ ఉంటుంది కాబట్టి బలంగా నేలని తాకితే ఆ రాపిడికి, ఆ వేడికి, ఫ్యూయల్కి ఆ వేడి టచ్ అయితే మంట పుట్టి విమానం పేలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గాల్లో ఉండగానే దాన్ని ఫస్ట్ చక్కెరలు కొట్టించి ఫ్యూయల్ని కన్సర్వ్ అంటే దానిలో ఫ్యూయల్ అవగొడతారు ఫస్ట్. ఆ తర్వాత మెల్లిగా ల్యాండింగ్ తీసుకొచ్చి ఫ్యూయల్ ఉండదు కాబట్టి ఫ్యూయల్ పూర్తిగా దాన్ని అవగొట్టే సందర్భం ఉంటుంది కాబట్టి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు దాన్ని సేఫ్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, సేఫ్గా ల్యాండింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అటు ఇటు అయినా కూడా ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఇక్కడ ప్రాణాపాయం పెద్దగా ఉండకుండా చిన్న చిన్న గాయాలతోనే లేకపోతే మినిమైజ్ చేసేటట్టు, ప్రమాదాన్ని మినిమైజ్ చేసేటట్టుగా అక్కడ సిచ్యువేషన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఆ విజువల్స్ చూస్తున్నారు, ఒకసారి డీటెయిల్గా విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఏంటంటే మందలు మాట్లాడుకున్నట్టుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అక్కడి నుంచి ఎమర్జెన్సీ ప్రొసీజర్కి వెళ్తుంది. ఫ్యూయల్ని బర్న్ చేస్తారు, లేకపోతే హోల్డ్ చేస్తారు, రిక్వైర్మెంట్ ఉంటే అప్రోప్రియేట్ రన్వేని ఫిక్స్ చేసుకుంటారు, కంట్రోల్ ల్యాండింగ్ జరుగుతూ ఉంటుంది. ల్యాండింగ్ టైంలో టైర్ నుంచి పొగ ఎందుకు వస్తుంది అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాం. అంటే అనేక కారణాలు ఉంటాయి. అండ్ విమానం టైర్లో నైట్రోజన్ కూడా ఎందుకు నింపుతారని కూడా మాట్లాడుకుందాం. మరి టైర్ బర్స్ట్ అయితే ఇది సీరియస్ సిచ్యువేషన్. రబ్బర్ డెబ్రిస్ కావచ్చు, వీల్ డ్యామేజ్ కావచ్చు, ల్యాండింగ్ డ్యామేజ్ కావచ్చు, బ్రేక్ సిస్టమ్ డ్యామేజ్ కావచ్చు, ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయనేది వినిపించమాట. అందుకే ఎయిర్ క్రాఫ్ట్ టైర్స్ను సాధారణ కార్ టైర్స్ లాగా పంక్చర్ అయితే మార్చేయాలి అనే స్థాయిలో కాకుండా ఏవియేషన్ మెయింటెనెన్స్ స్టాండర్డ్ ప్రకారం ఇన్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ చేంజ్ చేసే అవసరం అనుకుంటే మార్చి పారేస్తారు, అంతే, మార్చి పారేయాలి అంతే. మరి వాడుక భాషలో చెప్పాలంటే మార్చి పక్కన పెట్టేయాలి దాన్ని. అండ్ టైర్ మాత్రమే కాదు, బ్రేక్స్ కూడా చాలా కీలకం. సో కాబట్టి అనేకమైన స్టోరీస్, ఇన్ఫ్యాక్ట్ అనేకమైన కథలు వింటూ ఉంటాం లైక్ విమాన ప్రమాదాలకు సంబంధించి. సో అటువంటి సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ప్రతి ప్రమాదం నుంచి ఒక లెసన్ నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది పౌర విమానయాన శాఖ. దాంతోపాటు ఇన్ఫ్యాక్ట్ విమానయాన శాఖ, ఏవియేషన్ మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే ఏవియేషన్ సిస్టమ్ కావచ్చు. మొత్తంగా ఈ ప్రమాదం ప్రస్తుతం ఇంకో గుణపాఠమా, లేకపోతే మన ఆపరేషన్కి సంబంధించి అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటూ ఉంటారు, SOP, ఇలా మనం ఒక్కసారి దీన్ని మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాల్సిందో లేకపోతే రీచెక్ చేసుకోవాల్సిన సిస్టమా? ఒకవేళ ఈరోజు సేఫ్గా ల్యాండ్ అయ్యింది కాబట్టి సరిపోయాయి, లేకపోతే 41 మంది ప్రాణాలు, 37 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది, మొత్తం 41 మంది ప్రాణాలు రిస్క్లో పెట్టి ప్రయాణించిన సందర్భం కదా. అదృష్టవశాత్తు ఈరోజు బతికి బట్టకట్టారు, లేకపోతే పరిస్థితి ఏంటి?
ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది. సగటు విమానయాన ప్రయాణికుడు బెంబెలెత్తిపోతున్న పరిస్థితి. విమానం ఎక్కాలంటే ఎక్కిన తర్వాత ఒక పరిస్థితి, ఎక్కిన తర్వాత సేఫ్గా ల్యాండింగ్ అవుతామనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది. అటువంటి భయానక పరిస్థితులు ఒక్కొక్క ఘటనకు సంబంధించి మాట్లాడుకుంటే, అండ్ ఇటువంటి విమాన ప్రమాదాలకి కారణం ఏమై ఉంటుంది? మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే మన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో ల్యాప్సెసా? దేన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి, ఎందుకు కరెక్ట్ చేసుకోవాలి? మీరేమనుకుంటున్నారో ఇన్ఫ్యాక్ట్ ఒక సగటు పౌరునిగా మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ 28, 29, 30 హైటెక్స్ లో.